ఈరోజు మనం యూడేస్ ప్లస్లో స్టూడెంట్ ప్రొఫైల్ ఎలా కంప్లీట్ చేయాలో, అలాగే స్టూడెంట్ ప్రొఫైల్లో ఉన్నటువంటి 1వ తరగతి విద్యార్థులు అంటే కొత్తగా మన పాఠశాలలో జాయిన్ అయినటువంటి విద్యార్థుల్ని ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. యూడేస్ ప్లస్ లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన వెంటనే మనకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుందండి. యూడేస్ ప్లస్ లో ప్రొఫైల్, స్టూడెంట్ ప్రొఫైల్ తీసుకున్నాము. ఇందులో చూసారా స్కూల్ డీటెయిల్స్ గ్రేడ్ వైజ్ 23, 24 అని ఉంది. ఇక్కడ క్లాస్ వైజ్ మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఇది మనకు కనిపించట్లేదు అంటే లెఫ్ట్ లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు కనిపిస్తాయి. ఇందులో ఇక్కడ యాడ్ స్టూడెంట్ చూసారా ఉంది యాక్షన్. ఫస్ట్ క్లాస్ లో యాడ్ స్టూడెంట్ అని క్లియర్ గా ఉంది. సో యాడ్ స్టూడెంట్ పైన క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం యాడ్ స్టూడెంట్ పైన క్లిక్ చేసామో మనకు కొంత డేటా అనేది ఓపెన్ అవుతుంది. ఈ డేటా అంతా కూడా మనం ఫిలప్ చేయాలి. అయితే ఫిలప్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా అడ్మిషన్ ఫామ్ కానీ అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ అవన్నీ దగ్గర పెట్టుకుని చేస్తే మనకు అంతా కూడా ఫ్రీగా ఉంటుంది. సో నేమ్ ఎంటర్ చేసాము, తర్వాత జెండర్ ఎంటర్ చేసాము, అలాగే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ స్కూల్ రికార్డ్స్, యాజ్ పర్ ఆధార్ మనం అన్ని కూడా కామన్ గా వేస్తున్నాం కాబట్టి సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఈ స్టూడెంట్ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా ఏవైతే ఉంటాయో మన అడ్మిషన్ సమయంలో ఏవైతే ఇన్ఫర్మేషన్ అయితే మనం నమోదు చేసి ఉంటామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా మనం నమోదు చేయవలసి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఫాదర్ నేమ్ కానీ అలాగే మదర్ నేమ్ అన్నీ కూడా మనం 1 by 1 ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మదర్ నేమ్ మన ఆధార్లో కానీ లేదంటే స్టూడెంట్ మన అడ్మిషన్ ఫామ్ లో ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో దానిని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనం స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు స్పెల్లింగ్ ఏదైతే ఆధార్లో ఏ విధంగా అయితే స్పెల్లింగ్ ఉంటుందో సో ఆ విధంగా మనం ఎంటర్ చేసి ఉంటే బాగుంటుంది. స్పేస్ కానీ లేదా ఆ విధంగా మనం సర్నేమ్ ఫస్ట్ సర్నేమ్ లాస్ట్ అలా. సో ఆధార్లో ఏ విధంగా యాజ్ ఇట్ ఈస్ గా ఉందో యాజ్ ఇట్ ఈస్ గా మనం ఎంటర్ చేస్తే మనకు ఏ ప్రాబ్లమ్స్ కూడా మరి ఫ్యూచర్ లో ఆ విద్యార్థికి సంబంధించినటువంటి సమస్యలు అనేది ఏమీ కూడా రావు. సో ఆధార్ నంబర్ అడుగుతుంది. సో ఆధార్ నంబర్ ను కూడా మన విద్యార్థి యొక్క ఆధార్ నంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు ఈ విద్యార్థి అనేది ఏదైనా ఒక పాఠశాలలో నమోదై ఉంటే ఇక్కడ మనకు ఈ ఆధార్ నంబర్ దగ్గర మనకు ఏమొస్తుంది అంటే ఆధార్ దిస్ స్టూడెంట్ ఈజ్ ఆల్రెడీ యాడెడ్ టు అనదర్ స్కూల్ అని మనకు కనిపిస్తుంది డైలాగ్ బాక్స్. ఆ డైలాగ్ బాక్స్ పైన ఓపెన్ చేసిన అక్కడ మనం ఓపెన్ చేయవచ్చు. ఇంకా క్లియర్ గా ఓపెన్ చేసేటప్పుడు ఆ విద్యార్థి ఏ పాఠశాలలో ఉన్నారు, వాళ్ళ యొక్క యూడేస్ కోడ్ ఏంటి, అలాగే ఆ హెచ్ఎం యొక్క ఫోన్ నెంబర్ కూడా మనకు కనిపిస్తుంది. సో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని మనం కాంటాక్ట్ చేసి వాళ్ళు కానీ ఆ విద్యార్థిని లెఫ్ట్ లో పెట్టినట్లయితే మరలా మనం అదే విద్యార్థిని మరలా మన పాఠశాల మనం యాడ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెష్ విద్యార్థులకైతే మాత్రం 1వ తరగతి ఫ్రెష్ గా ఉన్నటువంటి విద్యార్థులు అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనకు రావు. సో ఈ విధంగా మనం 1 by 1 మనం ఎంటర్ చేస్తాము. సోషల్ కేటగిరీ కానీ అలాగే మనకు మెచ్యూరిటీ మైనారిటీ గ్రూప్ కానీ అలాగే బీపీఎల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ సో అలాగే ఇంకా అలాగే ఇది యోజన ఏఏవై దానికి సంబంధించినటువంటి కానీ ఏవైనా బెనిఫిట్స్ అనేవి ఆ విద్యార్థికి ప్రస్తుతం అందుతున్నాయా లేవా అనేది మనకు ఉంటుంది. అలాగే సిడబ్ల్యూఎస్ చిల్డ్రన్ ఎస్ఆర్నో ఇవన్నీ చూసుకొని బ్లడ్ గ్రూప్ తీసుకుంటాం. బ్లడ్ గ్రూప్ ఒకవేళ లేకపోతే అది అంటే త్వరలో చెప్తాము అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది లాస్ట్ లో, దాన్ని చూస్ చేసుకుంటే సరిపోతుంది. సో 1 by 1 ఇలా అన్ని మనకు ఎంటర్ చేసి ఏవైనా మనం ఎంటర్ చేయలేనటువంటి ఏదైనా ఉన్నట్లయితే ఆ బాక్స్ లో మనకు రెడ్ మార్క్ లో మనకు కనిపిస్తుంది, కంప్లీట్ గా సబ్మిట్ కాదు. సో మళ్ళీ మనం ఒకసారి జూమ్ చేసుకుని ఏ డేటా అయితే మనం ఎంటర్ చేయలేదు సో ఆ డేటాను మనం ఇక్కడ మరలా ఎంటర్ చేయవచ్చు. సో ఇక్కడ ఇది మిస్ అయ్యింది కాబట్టి మరి రెడ్ మార్క్ ఇలా రావడం జరిగింది. సో ఏవైనా అటువంటి రెడ్ మార్క్స్ ఏమైనా వచ్చినట్లయితే మనం వాటిని ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. సేవ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ 4 బాక్సెస్ వస్తాయి. 4 బాక్స్ టిక్ చేసుకోవాలి. అంటే ఆ డేటా అనేది మరి కన్ఫర్మ్ చేస్తున్నాము అని మనం కన్ఫర్మ్డ్ గా తీసుకుంటాము. సో ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసామో అప్పుడు మనకి ఈ విధంగా యాడ్ న్యూ స్టూడెంట్ నెక్స్ట్ లో ఉంటుంది. సో ఆ విద్యార్థికి సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ ఏవైతే మనకు ఉంటాయో వాటిని ఫిలప్ చేయాలంటే నెక్స్ట్ లోకి వెళ్ళవలసి ఉంటుంది. సో నేనేం చేశానంటే ఆ విద్యార్థిని కంప్లీట్ అంటే యూడేస్ సంబంధించిన ప్రొఫైల్ వర్క్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ బటన్ తీసుకున్నాను. ఈ నెక్స్ట్ బటన్ ఎప్పుడైతే తీసుకున్నామో ఈ నెక్స్ట్ అంతా కూడా మనకు మనం అదర్ క్లాసెస్ అంటే 2nd to 10th వరకు కూడా ఏ విద్యార్థులు మనం ఎలా అయితే ప్రొఫైల్ కంప్లీట్ చేసామో
అదే విధంగా మనం దీన్ని కూడా కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అంటే విద్యార్థి మనం ఇప్పుడు ఏం చేసామంటే ఇంతవరకు కూడా మన యూడేస్ ఇన్ఫర్మేషన్ లో యాడ్ చేసాము. సో ఇప్పుడు యూడేస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ నెక్స్ట్ లెవెల్లో మన విద్యార్థికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ విద్యార్థి ఏ తరగతిలో ఉన్నాడు, అలాగే సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ ఎంటర్ చేస్తామండి. ఎంటర్ చేసిన తర్వాత మనం ఏవైతే విద్యార్థి అడ్మిషన్ నెంబర్ కానీ అలాగే అడ్మిషన్ డేట్ ఆఫ్ అడ్మిషన్ కానీ తీసుకుంటాం. ఏ తరగతిలో ఉన్నాడు, ఏ మీడియం చదువుతున్నాడు ప్రెసెంట్, అవన్నీ కూడా మనం 1 by 1 తీసుకుంటాము. అలాగే ఇంతకు ముందు ఏం చదువుతున్నాడు, అంగన్వాడీ చదివాడా లేదంటే వేరే పాఠశాల చదివాడా అనేది మనకు అక్కడ అడుగుతుంది. సో దాన్ని మనం చూస్ చేసుకుంటాము. ఆ క్లాస్ కూడా ప్రీవియస్ క్లాస్ కూడా అడుగుతుంది, ప్రీవియస్ క్లాస్ కూడా మనం తీసుకుంటాము. ఇలా మనం అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ప్రమోటెడ్ పాస్ ఉంటుంది. సో అంగన్వాడీ తీసుకున్నాం కూడా ప్రమోటెడ్ తీసుకున్నాము. మార్క్స్ అలాగే అటెండెన్స్ అడుగుతుంది. సో మార్క్స్ అటెండెన్స్ మన దగ్గర డేటా లేదు కాబట్టి సింపుల్ గా ఆ ఎంటీ బ్లాంక్ పైన అలాగా ఒకసారి క్లిక్ చేసి పక్కన కూడా క్లిక్ చేస్తే ఆటోమేటిక్ టిక్ మార్క్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఎటువంటి డేటా ఎంటర్ చేయకపోయినా సరే మనం ఏమి కూడా ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనం ఇది ఇక్కడ మార్క్స్ అటెండెన్స్ దగ్గర అడుగుతుంటది కాబట్టి మనం దీన్ని మనం ఎంటర్ చేయాలన్న అవసరం అయితే లేదు. సింపుల్ గా ఈ బాక్స్ ని సింపుల్ గా బ్లాంక్ చేసి పక్కన ఏదైనా టచ్ చేస్తే అలా టిక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిన వెంటనే మనకి ఇందులో మీ అందరికీ తెలిసిందే యూనిఫామ్ సంబంధించినటువంటి డేటా ఎంటర్ చేస్తాము. యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అలాగే స్కాలర్షిప్ సంబంధించిన డేటా కానీ అలాగే ఈ ఏడువైన విద్యార్థికి CWS చిల్డ్రన్ అయితే ఎటువంటి డిమెరిట్స్ ఉన్నాయి వాటిని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. సో అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మరలా మనం ఇక్కడ హైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఆ విద్యార్థి సంబంధించినటువంటి హైట్ వెయిట్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది. ఆ సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు డేటా అంతా కూడా సేవ్ అవుతుంది. సేవ్ అయిపోయిన వెంటనే మనం నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము. నెక్స్ట్ లెవెల్లోని అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం 1 by 1 ఫిల్అప్ చేసుకుంటూ వెళ్తాము. సో ఇందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా ఎర్రర్స్ కానీ ఏవి కూడా మనకు కనిపించవు. మ్యాక్సిమం హైట్ వెయిట్ విద్యార్థి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. హైట్ ఎంటర్ చేశాను. అలాగే విద్యార్థి యొక్క వెయిట్ కూడా మనం ఇక్కడ తీసుకొని వెయింగ్ మెషిన్ పైన మనం తీసుకొని ఆ విద్యార్థిని యొక్క ఎంత బరువు ఉన్నాడు అనేది మనం ఇక్కడ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసి సేవ్ బటన్ పైన అయితే మనం క్లిక్ చేయాలండి. అంటే ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం సేవ్ అవుతుంది. ముందుగా సేవ్ అయిపోయిన వెంటనే మనం నెక్స్ట్ బటన్ అక్కడ పక్కన ఉంటుంది. సో నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాము. డేటా అంతా కూడా ఒకసారి ఈ విధంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని కంప్లీట్ పైన మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. కంప్లీట్ డేటాలో తీసుకుని ఓకే పైన మనం క్లిక్ చేయాలి. ఓకే పైన క్లిక్ డేటా కంప్లీట్ అని వస్తుంది. సో ఆ విద్యార్థిని మనం సక్సెస్ఫుల్ గా యాడ్ చేసిన వాళ్ళమేట అవుతాము. ఇలాగ స్కూల్ డాష్ బోర్డ్ పైన మరలా క్లిక్ చేస్తే మనకు ఆ విద్యార్థి యాడ్ అయ్యాడా లేదా కనిపిస్తుంది. అలాగే ఆధార్ వ్యాలిడేట్ కూడా ఉంటుంది. సింపుల్ గా వ్యాలిడేట్ ఆధార్ పైన క్లిక్ చేస్తే అన్ని కూడా డేట్ ఆఫ్ బర్త్ కానీ అలాగే జెండర్ కానీ నెక్స్ట్ విద్యార్థి నేమ్ కానీ యాజ్ ఇట్ ఈస్ గా ఆధార్లో ఎలాగైతే ఉంటుందో అలా ఉంటే మనకు ఇది ఈజీగా వ్యాలిడేట్ అవుతుంది. లేదంటే మాత్రం వ్యాలిడేట్ కాదు ఇక్కడ. సో ముందుగా మనం ఫ్రెష్ అడ్మిషన్ కాబట్టి మనం ఇక్కడ ఫ్రెష్ గా విద్యార్థి యాజ్ పర్ ఆధార్ ఎలాగైతే ఉందో అలా మనం ఎంటర్ చేస్తే సింపుల్ గా మనకి ఇది కంప్లీటెడ్ వస్తుంది. సో ఇదే విధంగా మనం 1వ తరగతిలో అన్ని అంటే కొత్త అడ్మిషన్లు ఎవరైతే మనం పాఠశాలలో జాయిన్ అయ్యారో వాళ్ళని మనం ఈ విధంగా 1 by 1 మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాము. అయితే ఇక్కడ మరలా ఈ ఫస్ట్ పేజీలోకి చూసినట్లయితే డాష్ బోర్డ్ లో చూసినట్లయితే అది యాడ్ కానిటికి చూపిస్తుంది. మనకు అంటే టైం పడుతుందండి అప్డేట్ అవ్వడానికి, వెబ్సైట్ అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. సో నెక్స్ట్ డే కానీ మీరు మరలా లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే ఏ విద్యార్థులు మీరు యాడ్ చేశారో ఆ విద్యార్థులు అందరూ కూడా మనకు అక్కడ ఎనేబుల్ అవుతారు. సో ఈ విధంగా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యిందో లేదో మనం వెంటనే మనం చెక్ చేసుకోలేము. సో టైం పడుతుంది, ఒక 1 day పైన పడుతుంది. సో ఆఫ్టర్ 1 day ఆఫ్టర్ సమ్ అవర్స్ ఒకసారి మరలా మనం లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే ఏ విద్యార్థులను అయితే మనం ఫ్రెష్ గా మనం జాయిన్ చేసామో ఆ విద్యార్థులు అందరూ కూడా మనకు ఫస్ట్ ఆ స్కూల్ డాష్ బోర్డ్ లో మనకు 1వ తరగతిలో ఎంతమంది మనం అడ్మిట్ చేసాము యూడేస్ లో అనేది మనం ఇక్కడ కనిపిస్తుంది. సో ఇటువంటి వీడియోస్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.